జనంలోకి జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ పేరుతో 100 కోట్ల మహాసేవ యజ్ఞం. ఈ నెల 18న తిరుపతి తాజ్ హోటల్ వేదికగా చారిత్రక ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారబోతుందనే చర్చ మొదలైంది. దశాబ్దాలుగా నందమూరి అభిమానులు, రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్న చారిత్రక ఘట్టానికి అడుగులు పడుతున్నాయి. కేవలం వెండి తెరపైన కాకుండా వాస్తవ జీవితంలోనూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటరత్న, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రజల బాట పడుతున్నారు. కేవలం ఒక సినిమా గ్లామర్ నమ్ముకుని హడావుడిగా పార్టీలు ప్రకటించే సాంప్రదాయానికి భిన్నంగా అత్యంత పకడ్బందీగా హేతుబద్ధమైన విశ్లేషణతో ఆయన తన ఎంట్రీకి అడుగులు వేస్తున్నారు. తాత ఎన్టీఆర్ నాడు చైతన్య రథంపై ఊరువాడ తిరిగి సృష్టించిన ప్రపంచనాన్ని నేడు అదే ఊరువాడ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ సేవాయజ్ఞం రూపంలో పునరావృతం చేయబోతున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి ఎంట్రీ కాదు, ఒక సరికొత్త సామాజిక నాయకత్వానికి జరుగుతున్న అంకురార్పణ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న అత్యంత సంచలనాత్మక నిర్ణయం ఊరువాడ సేవా కార్యక్రమం. రాజకీయాల్లోకి రాకముందు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆయన నిబద్ధతను, సేవా దృక్పథాన్ని స్పష్టం తెలియజేస్తుంది. ఈ 100 కోట్ల నిధులతో రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తిగత ట్రస్ట్ లేదా సంస్థ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించి క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించడం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. జూనియర్ ఎన్టీఆర్ కేవలం రాజకీయ అధికారం కోసం కాకుండా ఒక బలమైన సామాజిక పునాదిని నిర్మించుకోవాలని, ప్రజల హృదయాల్లో శాశ్వతం స్థానం సంపాదించుకోవాలని ఎంత లోతైన కసరత్తు చేశారో అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది నిరుపేద కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరింది. ఏదైనా ఒక మహాకార్యాన్ని తలపెట్టినప్పుడు అది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభించడం తెలుగువారి సెంటిమెంట్. సరిగ్గా ఇదే సెంటిమెంట్ను గౌరవిస్తూ కోట్లాది మంది ఇలవేల పైన తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి తన రాజకీయ సేవ ప్రస్థానాన్ని ప్రారంభించాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన తిరుపతిలోని ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ వేదికగా ఆయన ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ వేదికపై నుంచే ఊరువాడ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలను, 100 కోట్ల రూపాయల ఖర్చు వెనుక ఉన్న బ్లూ ప్రింట్ను, తన భవిష్యత్ కార్యాచరణను రాష్ట్ర ప్రజల ముందు ఉంచున్నారు. ఈ పత్రికా సమావేశం కోసం జాతీయ మీడియా సైతం దృష్టి సారించింది. ఈ ఒక్క ప్రకటనతో ఎన్టీఆర్ తన రాజకీయ ఉద్దేశాలను కుండబద్దలు కొట్టబోతున్నారని, ఇది రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చివేస్తుందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన మేధోపరమైన అంశం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న స్ట్రాటజీ అచ్చం తమిళనాడులో దళపతి విజయ్ అమలు చేసిన వ్యూహాన్ని పోలి ఉండటం. టీవీకే విజయ్ పార్టీ పెట్టడానికి ముందు తన అభిమాన సంఘాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన సేవా సంస్థలుగా మార్చి విద్య పురస్కారాలు, అన్నదానాలు, ఉచిత వైద్య శిబిరాలతో దశాబ్దానికి పైగా ప్రజలకు సేవ చేశారు. తద్వారా సినిమా అభిమానులను బలమైన పొలిటికల్ కేడర్గా మార్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అద్భుతమైనటువంటి ఫార్ములాను ఏపీలో అమలు చేస్తున్నారు. ఊరువాడ కార్యక్రమం ద్వారా తనకున్న కోట్లాది మంది అభిమానులను ఒక సామాజిక సైన్యంగా మలచబోతున్నారు. ఈ వ్యూహం వల్ల ఆయనపై కేవలం సినిమా యాక్టర్ అనే ముద్ర పోయి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అనే బలమైన ఇమేజ్ స్థిరపడుతుంది. విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఎలాగైతే షేక్ అయ్యాయో, జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు ఏపీలో అంతకు మించిన సుడిగాలి రావడం ఖాయం. ఈ సంచలన ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో రాబోయే మార్పులపై భారీ ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో యువత, తటస్థ ఓటర్ల శాతం అత్యంత కీలకం. పాన్ ఇండియా స్టార్గా, అద్భుతమైన వక్తగా, అన్ని వర్గాలను ఆకర్షించగల మాస్ లీడర్గా జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్ ఏ ఇతర నాయకుడికి లేదు. ఆయన 100 కోట్లతో సేవా కార్యక్రమాలు మొదలు పెడితే సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ధీటుగా ఒక సమాంతర ప్రజా సంక్షేమ వ్యవస్థను ఆయన సొంతంగా నిర్మించినట్లు అవుతుంది. ఇది అధికార, ప్రతిపక్ష పార్టీలకు తీవ్రమైన సవాల్ విసురుతుంది. ముఖ్యంగా యువతలో ఒక సరికొత్త రాజకీయ ఉత్తేజం వస్తుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కేవలం అభివృద్ధి, సేవ అనే ఎజెండాతో ముందుకు వస్తున్న తారక్ ఎంట్రీ వల్ల రాబోయే రోజుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు పూర్తిగా మారిపోవడం తథ్యం.
మొత్తం మీద చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఒక సాధారణ విషయం కాదు, అదొక రాజకీయ సునామీకి హెచ్చరిక. నందమూరి రామారావు వారసత్వాన్ని గుండెలో పెట్టుకున్న తెలుగు ప్రజలు ఆయన రూపం, వాగ్దాటి, పౌరుషం పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ను ఆధునిక రాజకీయ నాయకుడిగా గుండెలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా ప్లాట్ఫామ్పై తన సత్తా ఏమిటో దేశానికి చాటి చెప్పిన తారక్ ఇప్పుడు ఊరువాడ అనే సామాజిక ఆయుధంతో రాజకీయ రణరంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 18న తిరుపతిలో జరగబోయే మహాఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయంగా మిగిలిపోతుంది. తాతకు తగ్గ మనోడిగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టే దిశగా జూనియర్ ఎన్టీఆర్ వేస్తున్న ఈ తొలి అడుగు తర్వాత పరిణామాలపై ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీ నాడు తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. అది తన రాజకీయ రంగ ప్రవేశానికి ఒక పునాదిలాగా మనం అనుకోవచ్చు. ఊరువాడ అనేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాడు. ఈ ఊరువాడ కోసం 100 కోట్ల రూపాయలు దానికి విరాళంగా కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 100 అంటే ఒక సంస్థ పెట్టి దానికి 100 కోట్లు ఇస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. అంటే సమాజానికి ఏదో చేయాలి, మన ప్రజలకి ఎన్నో పథకాలు అందజేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక థాట్, విజన్ ఉంటేనే ఆ విధంగా మనం చేస్తారు. సో జూనియర్ ఎన్టీఆర్ మన అందరూ తెలుసు, డైలాగులు కావచ్చు, వాగ్దాటి కావచ్చు, ఆ పోలిక కావచ్చు, మొత్తం కూడా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిని అచ్చు గుద్దినట్టే ప్రింట్ తీస్తే ఎలా ఉంటాడో సేమ్ అదే తరహాలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. మరి అట్లాంటి సేమ్ ఆ వాగ్దాటి కానీ, ఆ చాతుర్యం కానీ, ఆ పోలికలు కానీ మరి ఎవరికి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినంతగా ఎవరికి కూడా రాలేదు. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ చెప్పే విధానం కావచ్చు, ఆ నడిచే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆ చెయ్యి అటు ఇటు తిప్పడం ఏదైతేనేమి మొత్తం తాతను పుణికిపుచ్చుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా వచ్చి రాజకీయాలు వచ్చి ఒక ప్రపంచం సృష్టించిందో అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోతున్నాడు. అది ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశానికి ఒక పునాదిలాగా అనుకోవాలి. ఏదైతే తిరుపతిలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఊరువాడ కార్యక్రమంతోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం అయిపోతుంది. 18వ తేదీ నాడు ఆయన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడట తిరుపతిలో ఒక హోటల్లో పెట్టి. ఆ ఊరువాడ కార్యక్రమం ఏంటిది, అందులో ఎలా 100 కోట్లు ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి పేదలకు అందజేయాలనేటువంటి నేపథ్యంలో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పబోతున్నాడు. అది కానీ ఆ రోజు ఖచ్చితంగా అంటాడు ఇది రాజకీయం కోసం కాదని చెప్పేసి అంటాడు. కానీ ఖచ్చితంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఏదో ఒక రోజు తథ్యం అనేది నిజం. అది దానికోసమే ఇవంతా కూడా చేస్తూ ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తాత పెట్టినటువంటి పార్టీ జనాలు కోరుతూ ఉన్నారు, నందమూరి అభిమానులు కోరుతూ ఉన్నారు. చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చెప్పేసి తెలుగు వాళ్ళు కూడా చాలామంది కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గంలో కూడా చాలామంది కోరుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పేసి. మరి అది ఏ విధంగా తన తాతగారి పెట్టినటువంటి పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా, లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వగలడా అనేది కూడా మనం చూడాలి. తమిళనాడులో విజయ్ కూడా ఇదే తరహాలో అభిమాన సంఘాలు కొన్ని పెట్టిండు. ఏది పార్టీ పెట్టక ముందు అది పెట్టి సేవా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత జనాల్లో తీసుకెళ్ళిన తర్వాత పార్టీ పెట్టిండు. అదే స్ట్రాటజీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాడుతూ ఉన్నారు. మరి తమిళనాడులో రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కులం, మతం, ప్రాంతం చూడరు. కానీ మన దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందంటే కులం చూస్తారు మన వాళ్ళు, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మతం చూస్తారు, ప్రాంతం చూస్తారు. వీడు మనోడా కాదా, మన కులపుడా కాదా, మన మతముడా కాదా అని చూస్తారు మన వాళ్ళు ఇక్కడ. మరి అక్కడ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన ఇక్కడ రాజకీయాలు మనం చూసినాం, తట్టుకోగలడా? ఇప్పటికే గతంలో మనం చూసినాం నందమూరి కుటుంబంతో కానీ నారా కుటుంబంతో కానీ ఎక్కువ కనెక్ట్ కాకపోయి ఉండే. ఎప్పుడైతే తనకు పేరు వచ్చిందో ఆ తర్వాత నందమూరి కుటుంబమే, నారా కుటుంబమే తన దగ్గరికి తీసుకుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత రాజకీయ 2009లో ప్రచారం చేసిండు టీడీపీ పార్టీకి, అప్పుడు మహాకూటమికి సపోర్టుగా.
సేమ్ తాతలాగానే మాట్లాడిండు. అదే కాకి కార్మికు డ్రెస్సు, కాకి షర్టు, కాకి ప్యాంట్ వేసుకొని ప్రచారం చేసిండు టీడీపీ పార్టీ కోసం. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయిండు. తన తండ్రి కూడా హరికృష్ణ గారు కూడా ఫస్ట్లో టీడీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత కుటుంబానికి కాస్త దూరంగా ఉన్నాడు అన్న వాస్తవం మాట కూడా నిజం. చంద్రబాబు నాయుడు గారికి అది హరికృష్ణ గారికి కాస్త గ్యాప్ ఏర్పడ్డది అనే మాట వాస్తవం ఇది. మరి ఇలాంటి తరుణంలో గతంలో ఏది భువనేశ్వర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో వాళ్ళు ఇష్టానుసారంగా పర్సనల్గా మాట్లాడినప్పుడు అప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అప్పుడు ఎన్టీఆర్ కూడా అప్పుడు ఫారిన్లో ఉన్నాడు, మాట్లాడిండు, కానీ ఎక్కువ మాట్లాడలేదు. జస్ట్ మామూలుగా అట్లా అని విడిచిపెట్టిండు. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆయన స్నేహితులు కాబట్టి ఏమనలేకపోయాడు. జస్ట్ అట్లా ఒక తాత ఒక మేనత్త మీద ఆ రకంగా మాట్లాడితే సింపుల్గా స్పందిస్తారని చెప్పేసి అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి ఎన్టీఆర్ గారి పైన. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీలో చేరుతాడా, లేదంటే కొత్తగా పార్టీ పెడతాడా, కొత్తగా పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా అనేది కూడా మనం చూడాలి. ఒకవేళ కనుక రాజకీయ రంగ ప్రవేశం టీడీపీతో ఉంటే మాత్రం, ఎందుకంటే టీడీపీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అయిపోయారు. ఆల్రెడీ 75 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన కూడా పని చేస్తున్నారు, అది ఇట్లా ఏం లేదు. కానీ యువ నాయకత్వంలో భాగంగా టీడీపీలోకి వస్తే మాత్రం మరి టీడీపీలో ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఒక నారా లోకేష్ ఉన్నారు. తర్వాత అదేవిధంగా జనసేన పార్టీ పొత్తులో ఉంది. అక్కడ పొత్తులో ధర్మంగా మరి నెక్స్ట్ రాజకీయాలు ఎలా ఉండేది కూడా తెలియదు. రాజకీయ సమీకరణ మారితే రేపటి రోజున ఆ పొత్తులో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి బయటకు కూడా రావచ్చు. జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపూర్ణమైన ఒక సంపూర్ణ రాజకీయ పార్టీగా ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది, టీడీపీలో చేరితే ఏ విధంగా ఉంటుంది? కానీ ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే మాత్రం ఇది ఒక ప్రపంచం అయితే కనిపిస్తుంది. పక్క సీనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు అయితే ఏ విధంగా అయితే ఉండదో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే కూడా రాజకీయాలు మొత్తం కూడా షేక్ అయిపోతాయి ఒక్కసారిగా. ప్రభుత్వాలకు ప్రతిపక్షాలందరూ కూడా ఇది ఒక నిద్ర లేనిటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆయన రాజకీయాలకు వస్తే. చూద్దాం జనంలోకి జూనియర్ ఎన్టీఆర్ మరి వస్తే కేవలం ఊరువాడ పేరుతో అక్కడికే పరిమితం అయిపోతాడా, లేదంటే ఇంకా రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉందా?